హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణేష్ పూజ కోసం ప్రసాదాలు అయితే రెడీ చేసాము. ఫస్ట్ అయితే పచ్చి శనగలు కొన్ని నానబెట్టాము. పూర్ణం కజ్జికాయల కోసం ఫస్ట్ అయితే శనగపప్పుని కొంచెం ఉడకబెట్టుకొని దాని తర్వాత బెల్లం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పాకం పెట్టాము. ఉడికించుకున్న శనగపప్పుని కొంచెం మిక్సీలో వేయాలి. మరీ మెత్తగా వేయొద్దు, కొంచెం బరకబరకగానే ఉండాలి. ఆ పప్పుని ఈ బెల్లం పాకంలో వేసి కొంచెం ఉడికించాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దు. కొంచెం చల్లార్చుకోవాలి దాన్ని. నెక్స్ట్ అయితే పరమాన్నం కోసం కాజు, బాదం, కిస్మిస్ అన్నీ నెయ్యిలో బాగా వేయించుకొని అందులో కలిపేసుకోవాలి. వడల కోసం మినపప్పుని నానబెట్టుకున్నాను ముందు రోజు నైటే. సో ఆ మినపప్పుని మిక్సీ వేసుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోవాలి, మరీ లూజ్గా వేయొద్దు. మరీ లూజ్గా వేస్తే వడలు మొత్తం ఆయిల్ పీల్చుకుంటాయి. సో కొంచెం గట్టిగానే రావాలి బ్యాటర్. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ వడలు వేసేసుకోవాలి. అందులో రెడ్ షేడ్ కొంచెం వచ్చాక తీసేసుకోవాలి. దాని తర్వాత పూర్ణం కజ్జికాయల కోసం చపాతీ పిండిని ముందే తడిపి పెట్టేసుకున్నాము. చపాతీలాగా చేసుకొని ఆ శనగపప్పుతో చేసిన పూర్ణాన్ని మధ్యలో పెట్టి కజ్జికాయల స్పూన్తో ఇలా అనాలన్నమాట. కజ్జికాయల స్పూన్ బయట దొరుకుతుంది మార్కెట్లో. ఆయిల్లో వేసుకొని కొంచెం బ్రౌన్ సైడ్ వచ్చాక తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందరి ఫేవరెట్ పులిహోర. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, చింతపండు పులుసు, ఉప్పు అవన్నీ మగ్గాక ఆ పేస్ట్ని అన్నంలో కలుపుకోవడమే. సేమ్ గుడిలో పెట్టే పులిహోర లాగానే టేస్ట్ అయితే వచ్చింది. మీకు ఫుల్ డీటెయిల్ రెసిపీ కావాలని నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, అది చూడండి. నెక్స్ట్ అయితే గణేష్కి ఇష్టమైన ఉండ్రాలు చేశాము. ఒక ప్యాన్లో కొన్ని వాటర్ హీట్ చేయాలి. అందులో బాంబే రవ్వ, శనగపప్పు వేసి కలుపుకొని చల్లారాక బాల్స్ లాగా చేస్తే ఉండ్రాలు ఈజ్ రెడీ. నెక్స్ట్ అయితే దత్తోజనం చేశాను. దీనికి అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి. అన్నాన్ని మెత్తగా పిసికి అందులో కొంచెం పెరుగు యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు కొన్ని ఎక్కువ వేసేసుకొని పెరుగన్నంలో కలిపేయాలి. అందులో కొన్ని పాలు కూడా యాడ్ చేయాలి. లాస్ట్గా కుడుముల కోసం గోధుమ పిండితో చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పొడుగ్గా కుడుముల్లాగా చేయొచ్చు. మేమైతే ఇలా కుడుముల్లాగా చేసాము. వేడి నీళ్ళల్లో ఈ కుడుములన్నీ చేశాక అవి వేసేసి బెల్లం వేసి ఉడికించుకోవాలి. అలా మొత్తం 9 రకాల ప్రసాదాలు చేసి దేవుడికి పూజ చేశాక నైవేద్యంగా పెట్టాము. ఇవన్నీ చేయడానికి 2 to 3 hours పట్టింది మాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.